ఈరోజు పరీక్షల్లో భాగంగా ఇప్పటి వరకు మనం కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ఋగ్వేదం పూర్తి చేసుకున్నాము. దీని తర్వాత పరీక్ష జరగబోయేది సామవేదం. ఈ సామవేదంలో 3 శాఖలు ఉన్నాయండి. కౌతమ శాఖ, రాణాయనీయ శాఖ, జైమిని శాఖ. ఈ 3 శాఖలకి కూడా మాకు విద్యార్థులు వచ్చారు. వాటి కోఆర్డినేటరు ధన్వంతరి గారు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎన్ని అయ్యాయి, ఇవన్నీ వివరాలు మీకు చెప్తారు. ఆ తర్వాత మనతో పాటు ఉన్న పరీక్షాధికారి గారిని పరిచయం చేసి సామవేదం గురించి ఆయన చేత చెప్పిస్తారు. ధన్వంతరి గారు, మీరు కొంచెం తీసుకుని డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి. ఈ సామవేదానికి సంబంధించి 3 శాఖలకి సంబంధించి 36 అప్లికేషన్లు వచ్చాయండి. ఒక్కొక్క శాఖకి 12 అప్లికేషన్లు చొప్పున. నిన్నటి రోజుని కౌతమ శాఖకి వచ్చిన 12 అప్లికేషన్లని మేము పూర్తి చేశాము పరీక్షలు. ఈరోజు రాణాయని శాఖ, జైమిని శాఖకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయండి. దానికి సంబంధించి రాణాయని శాఖకు సంబంధించి డాక్టర్ షడంగి గిరిజాప్రసాద్ ఘనపాటి గారి ఆధ్వర్యంలో పరీక్షలు విద్యార్థులకు నిర్వహిస్తున్నారండి. ఈ సామవేదం యొక్క ప్రాశస్యము, దాని యొక్క వివరాలు కూడా మనందరికీ కూడా ఈయన గిరిజాప్రసాద్ గారు తెలియజేస్తారండి. మీ అందరికీ తెలుసు, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, వేదానాం సామవేదోస్మి. ఇప్పుడు సహస్ర శాఖమైన సామవేద కౌతుమ శాఖ, రాణాయనీయ శాఖ, జైమిని శాఖ, ఈ 3 శాఖలు ఇప్పుడు వరకే మాత్రం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు దక్షిణ భారతంలో ఈ శాఖ ఇప్పుడు ప్రాశస్త్యంగా ప్రసారాలు ఉంటుంది. దేంట్లో సప్తస్వరమైన సంగీతకి మాతృరూప సప్తస్వర ఈ సామవేదంలో పుట్టింది. అది ఎలా అంటే కృష్ణ, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, మంద్ర, అతిస్వార్య, ఈ సప్తస్వర కాకుండా ఇంకా అవాంతర స్వరాలు కూడా సామవేదంలో చెప్పబడింది. ఎలా అంటే ఇది మీరు చూస్తే తెలుస్తుంది. ఇది కర్షణ అంటే పంచవిధం కర్షణ, ప్రథమాది కర్షణ, ద్వితీయాది కర్షణ, తృతీయాది కర్షణ, చతుర్థాది కర్షణ, మంద్రాది కర్షణ, ఇలా కూడా 5 విధాలు కర్షణ. తర్వాత వినత, నమత, సంప్రసారణ, ప్రేంఖ, ఇలా అవాంతర స్వరాలు, చాలా స్వరాలు సామవేదంలో చెప్పబడింది. దానికి వరరుచి చెప్పారు, ఈ సామతంత్రకారు కూడా చెప్పారు, స్వరోనంత్య అనంత్య విధ గీత స్వరో భవతి అనే అనంత ప్రకార స్వర విధాలు ఈ సామవేదంలో చెప్పబడింది. ఒక సామవేద పరీక్ష ఇక్కడే జరుగుతుంది. సామవేదానికి ఇప్పుడు దక్షిణ భారతంలో ఉన్న విద్యార్థులు కాకుండా ఉత్తర భారతం నుంచి కూడా విద్యార్థి ఇక్కడ వచ్చి పరీక్షలు ఇస్తున్నారు. ఈ పరీక్షకి పట్టాతో అందరికీ ఉత్తరోత్తర ఉన్నతి అవుతుంది. ప్రతి ఒక్క సంస్థలో ఈ యొక్క పట్టాద ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అందరూ వచ్చి ఈ పరీక్ష ప్రతి వర్ష జరుగుతుంది. అందరూ వచ్చి ఇక్కడ పరీక్ష ఇవ్వాలి, ఈ పట్టా పొంది భవిష్యత్తులో నిజ జీవనానికి సార్థక చేయాలి అంట నేను అందరికీ తెలియజేస్తున్నాను. పరీక్ష హాల్లో రాణాయని శాఖ మీద మన గిరిజాప్రసాద్ గారును, తర్వాత శ్రౌతి గారిది ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. అది చూద్దాం రండి ఒకసారి. నామస్తౌ హోగ్నాయి ఓజాసాయి గృణాంతాయిదే వాక్రోష్టయా అమాయే ఆమా ఔహో వా త్రమర్దాయా దూతాంబో విశ్వావేదసాం హవ్యవనవాన వాదాహువాజి హోవాజి హోవాఏ అగ్నాజిం సామో 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 ఏ ద్రావాహోవా ససామే అగ్నిమింధానో మానసో హౌ హోవాయి ధియం సచేతమో హోహా హోర్త్యః అగ్నాయే ఆయింధా ఔహోవా వివస్వాభిః ఆదిత్యప్రత్నాశ్రేతసాః జ్యోతిః పశ్యంతి వాసారా ఈడా
अन्ध्वागोपा वानो गायिराः जानायिष्ठादा ज्ञायाङ्गायिराः सपुवा ओ वा कौवा ओ वा श्रुधी हवा ओ ఇప్పుడు మనము జైమిని శాఖలో సామవేదంలో ఇంకొక శాఖ అయిన జైమిని శాఖ కోఆర్డినేటర్ డాక్టర్ ఫణికుమార్ గారి దగ్గరికి వచ్చాము. ఆ ఫణికుమార్ గారు ఈ జైమిని శాఖ గురించి పరీక్షాధికారుల గురించి వివరాలు చెప్తారా మాకు? ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎన్ని అయ్యాయి? సామవేదంలో జైమిని శాఖకి పరీక్షలు జరుగుతున్నాయండి. 12 అప్లికేషన్స్ వచ్చే విద్యార్థులందరూ చాలా బాగా శ్లాఘనీయంగా గానాలాపన చేస్తున్నారు. ఇప్పుడు పరీక్షాధికారులు శ్రీ సుందరరామ ఘనాపాటి గారు, శ్రీనివాస పార్థసారథి ఘనాపాటి గారు చాలా బ్రహ్మాండంగా ప్రశ్నలు ఇస్తున్నారు. నేను కూడా ఇందాక కోఆర్డినేటర్గా చేస్తున్నాం. అంతా ఇంకా కొక్కిరిగడ్డ వంశీకృష్ణ జైమిని శాఖలో ఉత్తర భాగం. బారహస్పత్యేద్వే అగ్నేర్వారాక్షోఘ్నే అహావో హావో అహావో హావో అహావో అగ్నిష్టాపాతి ఓం ఓం నమః సామవేదాయ నీలోత్పలదలావాసః సామవేదో హయాననః అక్షమాలాన్ అన్విదో దక్షే వామే కంభుధర స్మృతః. భగవాన్ గీతలో చెప్పారు, వేదానాం సామవేదోస్మి చెప్పారు. తర్వాత సామంతుల మృగస్సామమా ఉన్నానున్నారు. ఎదుకాహ చెప్పారున్నా సామవేదం లేకపోతే యజ్ఞం లేదు. ఇప్పుడు యజ్ఞం చేయాలన్నా అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ముక్త్యం, షోడశి, వాజపేయం, పౌండరీకం ఇలాంటి అనేక క్రతువులు ఉంది చేస్తే సామవేదం ఉండాలి. యజ్ఞంనా ఏమిటిన్నా 3 వేదాలు ఉండాలి. ఋగ్వేదத்தினால మంత్రం చెప్తారు, దేవతలు పిలుస్తారు. మంత్రం చెప్తా ఉన్నా మంత్రం చెప్పి దేవతల రమ్మును పిలుస్తారు. యజుర్వేదం వాడు ఏం చేస్తారు, అధ్వరకాండం వాడు మంత్రం చెప్పి ఆవిర్భాగం ఇస్తారు. మంత్రం చెప్పి హోమం చేస్తారు. ఆవిర్భాగం తీసుకున్న ఉన్న దేవాలు ఉంటారు. సామవేదం వాడు సామగానం చెప్తారు. ఇప్పుడు మనస్సు ఒక మనుషునికి మనస్సు సరిగా లేకపోతే సంగీతం వింటే అప్పుడు ఆనందం పడుతుంది. సంగీతం విన్న ఏమవుతుంది, నరాలకు వ్యాధి ఇలా పోతుంది, మనస్సు ప్రశాంతంగా ఉండింది. అదేమైంది, సామగానం ఉన్నే వాడు దేవాలు సంతోషం చేసి యజమానికి మీకు ఏమి కావాలో అది ఇస్తానని చెప్పి యజ్ఞం చేసిన వాళ్ళకు స్వర్గకామో యజేత, స్వర్గం కావాలన్నా అగ్నిష్టోమం చెయ్యి, ఇంత యజ్ఞం చేసినాల ఇంత ప్రాప్తం, పుత్రం కావాలన్నా அந்த పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యి அப்படின்னு వేదంలో చెప్పింది. అంద క్రతువులను చేస్తే అప్పుడు అదుடைய ఫలన దేవతలు ఇస్తారు. ఇప్పుడు సామగానం చెప్పిన ఉన్నే ఈ సామగానం విన్ని ఆ దేవతలు సంతోషపట్టి యజమానునికి ఏమే కామం ఉందో అదో పూర్తి చేస్తారు. ఇది సామవేదంలో సహస్ర శాఖ ఉంది. మొదల్లో ఒక బ్రాహ్మణ ఉన్నవాను 4 వేదం చదువుకోవాలి. ఋగ్యజుర్ సామం అసర్వణం. ఈ కలియుగంలో ఆయుష్ ఎక్కువ లేదునాల
అవి ఏం చేశారు? వేదవ్యాసరు ఋగ్వేదత్త ఆశ్వలాయన మహర్షికి ఇచ్చారు. యజుర్వేదత్త కృష్ణద్వైపాయన అన్న మహర్షికి ఇచ్చారు. సామవేదత్త జైమిని మహర్షికి ఇచ్చారు. అథర్వవేదస్థ ఆంగిరస మహర్షికి 4 భాగమా చేసి ఇచ్చారు. ఇప్పుడు సామవేదం ముందు సహస్ర శాఖ అయినా 1000 శాఖలు ఉంది. కలియుగ ప్రభావత్నాల క్షీణమైంది. ఇప్పుడు 3 శాఖయే ఉంది. కౌతుమ, రాణాయిని, జైమిని ఇచ్చేనాల జైమిని సామవేదం పేరు. ఈ జైమిని సామం కూడా కేరళలో బాగా ఉన్నవాళ్ళు. తర్వాత తమిళనాడులో ఒరే ఆయన శ్రీరంగంలో ఉన్నవాళ్ళు. ఆయన అధ్యయనం చేశారు. తర్వాత జీవనతకి కష్టంగా ఉన్నదనాల ఓరు బట్టల కడలో ఉద్యోగం చేస్తున్నారు. అప్పుడు కంచిస్వామి వారు ఏమి చేశారు? వేదంలో క్షీణించిపోవచ్చు, అది అభివృద్ధి చేయాలని చెప్పేసి అన్వేషణ చేసేపోదు జైమిని శాఖ ఒక్కడే ఉన్నాడు. ఆయన పోయితున్నా ఆయనకి పుత్రులు లేదు. ఆయనకి 60 వయసు అయింది. ఆయన తర్వాత సంతతి లేదు. ఆయన పోనా జైమిని పోతుంది, అది కాపాడాలని చెప్పేసి స్వామివారు మనిషి పంపించి మీ పాఠశాల పెడతాం, మీ పిల్లలకు 10 మందికి చెప్పేసి అది అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి తోహూరును ఒక గ్రామం వాళ్ళ ఎవరున్నా శ్రీరంగం రంగనాథ స్వామి పూజ పంట వంశం వాడు. ఆ వంశంలో పుట్టినవాడు షోడియాలని పేరు. వాడు రంగనాథన పూజ పండు గుడి అధికారం వాళ్ళకు ఉంది. ఆ వంశం వాడు ఉన్నవాడు. அதனால் ఏం చేశారు? ఈయన అధ్యాపకుడా పెట్టి ఆ వంశం ఉన్న వాళ్ళల్లా అక్కడ పాఠశాల పెట్టి అది అభివృద్ధి చేశారు. తర్వాత కేరళలో స్వామివారు వెళ్ళినప్పుడు అక్కడ నంబూదిరి వాడు సామవేదం కొంచెం ఉన్నారు. అక్కడే వేద పాఠశాల పెట్టి అభివృద్ధి చేశారు. తర్వాత ఇక్కడ తిరుపతి దేవస్థానం వాడు స్వామివారు చెప్పి తిరుపతి దేవస్థానం వాడు విజయనగరంలో ఇంత సామవేదం అభివృద్ధి అవ్వాలని చెప్పేసి 3 శాఖయం ఉండాలని చెప్పి కౌతమ, రాణాయిని, జైమిని 3 శాఖయం పెట్టేసి 60 మంది విద్యార్థి చదువుతున్నారు. இப்போ సామవేదంలో ఏమే భాగం ఉందిన్నా సంహిత ఉంది, పదం ఉంది, గానం ఉంది. గానం தான் பிரதானம். ஒரு ருக்கு ఉందిன்னா ஒரு அக்ன ஆயாஹி வீதயே கிருணானோ ஹவ்யதாதயே நிஹோதா சஸ்தி பர்கிஷி. இந்த ருக்குக்கு ప్రకృతిలో ఆగ్నేయ పర్వాన్ని ఉంది. இந்த ఆగ్నేయ పర్వాల అగ్ని సంబంధమైన రుక్కు వస్తుంది. ఇది దేవత. ఇదికు 3 సామాలు వస్తుంది. ఓ జ్ఞాయి ఆజ్ఞ ఆయాహి వీ ఆజ్ఞ ఆయాహి వాయితాయాయి. అప్పుడు స్వరాలు మొదటి సామత్తుకు, 2వ సామత్తుకు, 3వ సామత్తుకల్లా స్వరంలో మారుతుంది. இப்போ సంగీతంలో ఎప్పుడు సరిగమ పదనిశాను ఉందో అదే మాది ఇక్కడేం సప్తస్వరాలు ఉంది. నారదీయ పురాణంలో சாமவேதத்துக்கும் சங்கீதத்துக்கும் என்ன சம்பந்தம்னாரு. இது సామవేదத்துலேருந்து தான் సంగీతం ఉందని చెప్పారు. తర్వాత அதில் తానం, రాగం, మాత్రా కాలంలో ఎక్కువ పోయి అవి ఆలాపన చేస్తారు. అన్న సామవేదంలో ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర, அதுக்கு மேலே లేదు, அதுக்கு மேலே చెప్పకూడదు. ఇది వేదం. సంగీతంలో తాన, రాగ, స్వర, గ్రామాహ, మూర్ఛనాహ அப்படின்னு చెప్తారు. అప్పుడు ఎక్కువ అవుతుంది. అవి ఆలాపన చేయబోదు ஒரு பாட்டு பாடும்போது ஆலாபனம் చేస్తే అరగంట ఆలాపనం చేస్తారు. ఇప్పుడు సామవేదంలో அப்படி చెప్ప முடியாது. ஒரு మాత్రன்னா ஒரு మాత్ర தான் చెప్పాలి. இதில் సామవేదத்தை பற்றி ఆయన నారద పురాణంలో సామవేదத்துக்கும் సంగీతத்துக்கும் என்ன సంబంధం அப்படிங்கிறத பற்றி బాగా వివరణமாக చెప్పారు. ఇప్పుడు సామవేదంలో ఎన్నెన్న భాగం ఉందిన్నా సంహిత ఉంది, పదం ఉంది, గానం ప్రధానం. இப்போ పునానస్తో మధారయాன்னு ஒரு ருக்கு ఉంది. இதுக்கு 64 గానం వస్తుంది. 64 విధமாக గానం చేయాలి. அதுக்கு பேர் ஒன்று ఉంది ஒவ்வொருக்கும். ஏன்னா ரிஷிகள் தபஸ் செய்யும்போது அவளுக்கு திருஷ்டமானது ஒவ்வொரு சாமமும் பிளவசாமகான்னு அவளுக்கு திருஷ்டியானோன்னு அவள்
அதை பிரகாசம் చేశారు. யௌதாஜயம்னு ஒரு ரிஷி, அவர் తపస్సు செய்யும்போது ఆ సామ ఆయనకు ప్రకాశం అంది. అది ఆయన చెప్పారు. ఇది மாதிரி 64 గానం அதில் వస్తుంది. இது எதுக்காக సామవేదంனா సామవేదం உள்ள యజ్ఞానికి, యజ్ఞத்துக்கு సామవేదం లేకపోతే యజ్ఞం చేయలేదు. அதனால் இந்த சப்தஸ்வரங்களும் ஒவ்வொரு ஸ்வரத்துக்கும் ஒவ்வொரு தேவதை உந்தி. இதனால் లోకక్షేమத்துக்காக அந்த సప్తస్వరంகளை జాగ్రత్తగా అధ్యయనం చేసి ఉచ్చారణం చేస్తే దేవతలు సంతోషపட்டு లోకத்தை కాపాతారు. அதனால தான் సామగాన ప్రియాయై నమః అన్నారు. లలితా సహస్రనామంలో சொல்லும்போது సామగాన ప్రియాయై నమః. విష్ణు సహస్రనామ త్రిసామంగ సామగ సామహ అని చెప్తారు. అదే మరి గణపతి సహస్రనామం ఏ సహస్రనామంలో తీసుకున్నాం సామవేద పత్తి చెప్పారు. ఏదైనా అది సంగీతం, అది జాగ్రత్తగా చదువుకోవాలా, అధ్యయనం చేయాలా. அதனால் இந்த లోకక్షేమத்துக்காக அதை పారాయణం చేస్తే లోకక్షేమంగా ఉంటుంది. அதில் బ్రాహ్మణంగள்லாம் ఉంది. 8 బ్రాహ్మణం ఉంది. తాండి బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం, సామవిధాన బ్రాహ్మణం, ఆర్షేయ బ్రాహ్మణం, సంహితోపనిషత్, వంశ బ్రాహ్మణం, దేవదాధ్యాయం, చాందోగ్య ఉపనిషత్. ఇది మరి 8 బ్రాహ్మణం ఉంది. అப்புறம் శ్రౌత శ్రూతంగల్ ఎక్కువ ఉంది. அதெல்லாம் యజ్ఞంలో ఎప్పుడెప్పుడు చెప్పాలా, ఏ ఏ ఏ భాగంలో ఎక్కడ చెప్పాలా, ఎప్పుడు ఇది చెప్పాలా. ஒரு సామం ఉంది, ஒரு రుక్కు ఉంది. ఉపాస్మై గాయత నరః పవమానాయేందవే అభిదేవాంగియక్షదేని இந்த రుక్కు இருக்குது. இங்கே యజ్ఞంలో செய்யும்போது ఏం చేయాలా, మొదటి పాదத்தை மட்டும் రుక్క చెప్పి மீதி 3 పాదము ఓంకారమా చెప్పాలా. ఉపాస్మై గాయత నరోం ఓమో ఓ ఓ ఇం ఆ ఓ ఆ அந்த ருக்கு మనసులో ఉండాలా. அந்த அந்தந்த అక్షరத்தில் ఓకారం చెప్పాలి. இது యజ్ఞానికి ముఖ్యமானது. அதனால் సామవేదంలో உள்ள நிறைய விஷயங்கள்லாம் ఉంది. తర్వాత సామవిధాన బ్రాహ్మణం ఉంది, శ్రాయందీయం ఉంది. ఆ సామత జపం చేసి బిల్లు దళத்தினால హోమం చేస్తే స్వర్ణం దొరుకుతుంది. ஒரு ఆయనకు పెళ్ళి ఆవలేదన్నా అమావాస్య రోజు ஒரு సామం ఉంది, ఆతే వత్సహాన్ని. அதை அந்த தேவதையை ஆவாகனம் చేసి அதை జపం చేసి ఆ తీర్థத்தை 4 క్రాసింగ్ ఉంది అక్కడ పీఠం పెట్టేసి అబ్బాయికి అర్ధరాత్రి అభిషేకం చేయాలి. 3 అమావాస్య చేస్తే ఆయన పెళ్ళి అవుతుంది అని చెప్పారు. அதுக்கு நியமங்கள்லாம் పెట్టారు. இந்த மாதிரி కామ్యకర్మ, జ్ఞానకర్మ எல்லாம் ఉంది. కடைசியில் రాత్రి వ్రతంను ఉంది. ஒரு అమ్మవారు ప్రార్థన ఉంది. அந்த శ్లోకத்தை పారాయణం చేసుకుంటే ఉంది. అప్పుడు అమ్మవారు வந்து నీకు ఏమి కావాలా, ఉనకు స్వర్గం కావాలా, మోక్షం కావాలా, ఇది కావాలా చెప్పిన. இப்போ వేదం చెప్పింది మోక్షం కావాలని అడుగు. ஏன்னா மோட்சம் வந்தால் புனரபி ஜனனம் புனரபி மரணம் அப்படின்னு ఉంది. పుట్టుறது చావుறது ఇది లేకుండా శాశ్వతமாக బ్రహ్మలోకంలో ఉకాందుని ఎప్పుడూ వేదపారాయణం చేసుకుంటూ ఉండాలా அப்படின்னு వేదం చెప్పి அந்த ராத்திரேர் விரதம்னு ரொம்ப விசேஷமாக చెప్పారు. இது மாதிரி అనేక விஷயங்கள்லாம் சாமவேதம்லாம் చెప్పారు. அதனால் లోకక్షేమத்துக்காக தான் இந்த సామవేదం. సామవేదం పారాయణం అంటే நமக்கு உள்ள శరీరంలో உள்ள వ్యాధి పోతుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటూ అనావృష్టి రాదు, எல்லாரும் సౌఖ్యంగా ఉంటారు అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను.